ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము, నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతము, నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల వృక్షము వలె మోవేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా వృద్ధి పొందించు ననే నీ దేవుడు, నిశ్చయముగా వృద్ధి పొందించు ననే నీ దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవు ఆలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల మోవేయుదురు. సరే, మంచిది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం, పేజీ నెంబర్ 300, మొదటి నుండి 300 ఫస్ట్లో ఉంటుంది అన్న, ముందు సైడ్ ఉంటుంది 300. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుదాం. మొదటి రాజులు 18, 37, 38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. చదవబడిన లేఖనాన్ని మా వెనుకడిలో దీవించి ఆశీర్వదించు, మేలుకై జ్ఞాపకం చేసి విడిచి పంచిపెట్టమని నిలబడే దాసు నిష్ప్రయోజకుడు తండ్రి, పనికి మాలిన వాడు, ఏమాత్రము తెలివి లేని అజ్ఞానిని ఒప్పుకుంటూ నీ యొక్క మాటలు మాకు వివరించి విడిచి పంచిపెట్టమని దయల తండ్రి నిలబెట్టి వాడుకోమని నీ తలంపులు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా అని రాయబడింది 36వ వచనంలో. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేసి, యెహోవా, అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో, నేను నీ సేవకుడినై ఉన్నాననియో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియో ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే
దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. కాబట్టి ఇక్కడ ఏలియా అనేటువంటి ప్రవక్త దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే మనకు తెలుసు, అక్కడ ఒక రకమైనటువంటి బలప్రయోగం జరుగుతుంది. ఎవరు గొప్పవారు అనేటువంటి బలప్రయోగం. అయితే అలాంటి సమయంలో ఏలియా చేసే ప్రార్థన దేని కొరకు అంటే విజయం కొరకు ప్రార్థన చేస్తుంది. ఇద్దరు పోటీ పడినప్పుడు ఎవరో ఒకరు గెలవాలి కదా. కాబట్టి ఆ సందర్భంలో ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా యెహోవా దేవా నీవే దేవుడవని, నీవే దేవుడవని నా ఈ చుట్టూ ఉండేటువంటి ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా, చూసేటట్లుగా. కాబట్టి ఈ కార్యాన్ని చేయి, ఏ కార్యాన్ని చేయి, బలిపీఠం మీద నేను ఇవన్నీ కూడా సిద్ధపరుస్తాను. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఈ బలిపీఠం మీద వధించబడినటువంటి పశువు, ఈ కట్టెలు, ఇదంతా కూడా కాలి బూడిదైపోవాలి, నువ్వు అంగీకరించినట్టు లెక్క అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రజలందరూ చూస్తుండగానే ఆకాశము నుంచి అగ్ని దిగొచ్చిందట. అదే మాట ఇక్కడ 38లో రాయబడింది. అతడు ఇలాగున ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలేసిరు. ఇక్కడ ఏమైందంటే విజయాన్ని కొరకై ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనం కూడా ఈ లోకములో మనము శత్రువు అయినటువంటి అపవాది వలన మనకు విజయం కలగాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఇక ప్రవక్త అయిన ఏలియా వల్ల మనం కూడా ప్రార్థన చేయాలి. అనేకుల ఎదుట ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని జనులందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడి కేకలేసిరట. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈయనే దేవుడని తెలుసుకొని సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా కేకలేయాలి. కేకలేయాలంటే ఈ విజయం మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ విజయం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భక్తుడు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యంలో 2:42లో రాయబడింది, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. కాబట్టి ఇది 4 లంగరుల ఆ యొక్క పునాది అన్నమాట. బర్సింగ్ గారు వేసినటువంటి పునాది 4 లంగరుల పునాది. 4 పిల్లలు. ఒక ఇల్లు నిర్మించాలంటే 4 పిల్లర్లు కావాలి. ఒక ఇంటి నిర్మాణం కావాలంటే 4 గుంజలు కావాలి. ఒక రేకుల షెడ్డి నిర్మాణం కావాలంటే 4 స్తంభాలు కావాలి. కాబట్టి 4 అనేది నిలబెడుతుంది అనమాట. అందుకే నీ సంఘం నిలబడేది దేని మీదనంటే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరవడము, ప్రార్థన చేయటం. ఇది ఈ యొక్క ఓడకు ఒక లంగరలాగా ఇది ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సహవాసంలో ప్రార్థనలో ఉంటారు, బోధనలో ఉంటారు, సహవాసంలో ఉంటారు. ప్రతి వారం కూడా రొట్టె విరిచి ప్రభు శరీరం రక్తానికి సాదృశ్యంగా ఆ పాత్రలో పాలు పొందుతారు. ఎందుకంటే నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినమున నేను వాని లేపుతానని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు గనక. కాబట్టి మనము ఈ యొక్క సహవాసంలో, ఈ యొక్క అనుభవంలో, ఈ యొక్క ప్రత్యక్షతలో, ఈ దర్శనంలో మనం ఉన్నాం గనక మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి విజయం కొరకై. ఈ లోకంలో శత్రువుతో పోరాటం, అపవాదితో పోరాటం, సాతానుతో పోరాటం, అంధకార సంబంధమైనటువంటి ఈ లోక నాదులతో పోరాటం. కాబట్టి వీటితో పోరాటం చేసి గెలవాలంటే, విజయం సాధించాలంటే ఇక్కడ భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేసిండో, భక్తుడు ఎలాగో ప్రార్థన చేసిండో, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా అంటున్నా. 37వ వచనంలో యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించయ్యా, అంగీకరించయ్యా, దయచేసి నా ప్రార్థన అంగీకరించయ్యా.
కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. కాబట్టి ఈ విధంగా లోకంలో ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కాబట్టి కన్న తల్లి అడగకపోతే అన్నం పెట్టదు అంటే మరి మనము ఏం చేయాలంటే అడగాలి, అడిగి పొందుకోవాలి. అలాంటి అడగటం అంటే బైబిల్ భాషలో ఇక అర్థం ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రార్థన ద్వారా ప్రభుని వేడుకొనడం. ప్రభువా నాకు విజయాన్ని దయచేయి, నేను తలపెట్టినటువంటి ప్రతి కార్యంలో కూడా నాకు విజయాన్ని దయచేయి. నేను ఏ కార్యం మొదలుపెట్టినా కూడా అందులో నాకు విజయం రావాలి, అపజయము రాకూడదు. అందుకనే భక్తులు ఎంతో మంది కూడా ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళేటువంటి క్రమంలో మోషే తదనంతరం ఎంతో మంది నాయకులు మారిపోయినారు. వాళ్ళందరూ కూడా విజయం పొందుతూనే వచ్చారు. కొన్ని సందర్భాల్లో దేవునికి మాట వినక, ఆయన ఆజ్ఞలు పాటించక, ఇక ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసిన కారణాన్ని బట్టి కొన్నిసార్లు అపజయం కలిగింది. కానీ మెట్టుకు చాలా సందర్భాల్లో ఎక్కువగా విజయాన్ని పొందుతూ వచ్చారు. కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రతి కార్యాన్ని కూడా మొదలుపెట్టారు. కాబట్టి కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలని రాయబడింది. కాబట్టి ఒక కార్యం ప్రారంభిస్తున్నామంటే ప్రార్థనతో ప్రారంభించాలి. ఒక కార్యము ముగించబడింది అంటే అది ప్రార్థనతో ముగించబడాలి. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని పొగడాలి. ఆయన సన్నిధిలో ఆయన పాదపీఠం మీద సాగిలపడి ఆయనను ఆరాధించవలసినటువంటి వారమైన. కాబట్టి ఈ దినాల్లో ప్రతిది కూడా ప్రార్థన ద్వారా, ప్రతి కార్యం ప్రార్థన ద్వారా. అందుకనే హెబ్రోన్లో ఏ కార్యం మొదలు పెట్టినా కూడా ప్రార్థన ద్వారానే సహవాసంలో. కాబట్టి ఉదయాన్నే లేచింది మొదలుకొని పడక నుంచి ప్రార్థనతో ప్రారంభం. కాబట్టి మరలా నిద్రలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థనతో పడకలోకి వెళ్ళటం, దినమును ప్రార్థనతో ప్రారంభించడం, దినాన్ని ప్రార్థనతో ముగించడం. కాబట్టి ఈ మధ్యలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రార్థన ద్వారానే. పొయ్యి ముట్టిస్తున్నారా, ప్రార్థన చేసి పొయ్యి ముట్టిస్తారు హెబ్రోన్లో. కాబట్టి కూరగాయలకు వెళ్తున్నారా, ప్రార్థన చేసి కూరగాయలకు వెళ్తారు. అక్కడ దిగిన తర్వాత ప్రభువా కూరగాయలు ఏ విధంగా తీసుకోవాలో కావాల్సిన జ్ఞానం నాకని ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఆ కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత ప్రభువా ఈ కూరగాయలన్నీ తీసుకోవడానికి సహాయపడవా, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించడం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మరలా దేవుని మందిరానికి హెబ్రోన్కి వెళ్ళాలి, ప్రభువా నాకు మంచి ప్రయాణాన్ని అనుగ్రహించాయా. మళ్ళీ ప్రార్థనతో మళ్ళీ ఆటో ఎక్కడం, మళ్ళీ గేట్ దగ్గర ప్రభువా క్షేమంగా తీసుకొచ్చినవా, వందనాలు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్తే కిచెన్ లో పెట్టిన తర్వాత ప్రభా క్షేమంగా నీ ఇంటికి నన్ను నడిపించడం అని అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ కూరగాయలు కట్ చేసే సహోదరులు సేవకురాళ్ళు వచ్చి ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా ప్రార్థన. కూరగాయలు కట్ చేసిన తర్వాత ప్రభా కట్ చేయడానికి కృపణించినవాయా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సాయం చేసినవాయా, ఎలాంటి వేలు చేయి దిగకుండా ఎక్కడ దిగకుండా మంచిగా కట్ చేయడానికి కృపించిన ప్రభావ సాయం చేసిన వందనాలని కూరగాయలు కట్ చేసి ఆడ పెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఒకరు వచ్చి పొయ్యి ముట్టించేటప్పుడు కట్టెలు పెట్టి పొయ్యి వెలిగించేటప్పుడు ప్రార్థన. కాబట్టి మళ్ళీ బాసనలు పెట్టేటప్పుడు ప్రార్థన. కాబట్టి వంట చేసేటప్పుడు ప్రార్థన. కాబట్టి ఏ విధంగా వేయాలో మాకు తెలియదే, ఎట్లా వండాలో మాకు తెలియదే, కావాల్సిన జ్ఞానవి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు వడ్డించడానికి కూడా మాకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రభు అని మళ్ళీ కూరగాయలు వేసేటప్పుడు ప్రార్థన. దించిన తర్వాత ప్రభా ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా మమ్మల్ని కాపాడినవయ్యా, మంచి వంటలు చేయడానికి నువ్వు జ్ఞానం ఇచ్చి నడిపించినవయ్యా, వందనాలు. ఆడబెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తోడేటప్పుడు మళ్ళా ప్రార్థన. మళ్ళీ అక్కడి నుంచి తోడి వడ్డించిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు మళ్ళా ప్రార్థన. కాబట్టి ఏంటంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు రెయిన్బోలో ప్రార్థన, గొలుసు ప్రార్థనలు, చైన్ ప్రార్థనలు, ఆల్నైట్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ప్రార్థన కూడికలు, ఇలాగున నిత్యము ప్రార్థన. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ప్రతి కార్యం కూడా ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించాలి. కాబట్టి ఇలాంటి దర్శనం, ఇలాంటి వెలుగు, కాబట్టి దేవుడు గొప్ప దర్శనాన్ని అనుగ్రహించాడు హెబ్రోను సహవాసానికి. కాబట్టి అట్టి సహవాసంలో, అట్టి సార్వత్రిక సంఘ దర్శనంలో దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు మనం ఎంతో దేవుడికి వందనస్తులమై ఉన్నాం. కనుక మన జీవితంలో దేవుని కార్యాలు ప్రారంభించేదానికంటే ముందు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే ప్రార్థనతో ప్రారంభించాలి. కానీ ప్రార్థన లేకుంటే ఏ కార్యాలు కూడా ఫలించవు. అంటే అందుకనే దేవుడు బలవంతం చేస్తున్నాడు, ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయాలి, ప్రధానికి ప్రార్థన చేయాలి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఈ కార్యములు జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని లేఖనాల్లో రాయబడింది. కనుక
ప్రతిది కూడా ప్రార్థన. అక్కడ నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరిని నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలా? యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. నిన్ను సృజించిన సృష్టికర్తను మాత్రమే నువ్వు ఆశ్రయించాలి. ఆయన పాద సన్నిధిలోనే నువ్వు మోకరిల్లాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి. అలాగున మీ కార్యాలు జరిగించబడతాయి, అలాగున మీ కార్యాలు ఫలిస్తాయి. వాటి ఇలాగున ప్రార్థన పూర్వకంగా ముందుకు పోవడానికి దేవుడికి తలంపుని బట్టి దేవుడికి వందనాలు. మనము ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం కనిపెడదాం. ఆ సమయంలో ముఖ్యంగా ప్రార్థన చేయండి. సంతోష్ సుమ యొక్క 4 సంవత్సరాలు వివాహమై 5వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టిండు. అలాగే రాణి శ్యామల కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు రిషన్ యొక్క పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఆ కుమారుని కూడా దేవుడు అద్భుతంగా కాపాడిండు. సంవత్సరాన్ని తనకు కూడా దయాకిరీటంగా ధరింపజేసిండు. కనుక ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు దినాల కొరకై, వారి యొక్క భవిష్యత్తు కొరకై ప్రాముఖ్యంగా మనం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ సంగతులన్నీ కూడా ప్రార్థన ద్వారా మనము కార్యాలు ప్రభు జరిగించేటట్లుగా ప్రభు సన్నిధిలో మనము కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. అలాగ ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా పవిత్రపరచబడుతుందట, ప్రతి వస్తువు పవిత్రపరచబడుతుందట. కనుక అలాగ ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ చిన్న ప్రార్థన కూడికని ముగించుకుందాం. దయగలిగిన తండ్రి యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, సర్వాధికారి, సర్వోన్నతుడవు, యుగ యుగములలో సజీవుడైనటువంటి దేవుడు. దయగల తండ్రి, అత్యున్నతమైన సింహాసన పైన మీరు మాత్రమే ఆశీనుడైండి. మేము చేయటటువంటి స్తుతులకు పైన, ఆరాధనల పైన ఆసీనుడైనటువంటి దేవుడు, సియోను చేయ స్తోత్రముల పైన ఆసీనుడైనటువంటి మా గొప్ప దేవుడుగా మీరు అందుకే స్తోత్రాలు. భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాడు విజయం కొరకాయ తండ్రి, ఇలాగన మేము కూడా ఈ లోకంలో తండ్రి ప్రతి విషయంలో ఈ లోకయాత్రలో ప్రభా మేము విజయశాలులుగా తండ్రి జీవించడానికి మేము కూడా అలాగున ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి మీరే సాయం దయచేయమని ప్రార్థన. నేను పరిశుద్ధుడన్న కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నారు. కనుక లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నారు. లోకాన్ని జయించిన జయశాలి, మరణాన్ని జయించిన జయశాలి, మరణపు ముళ్ళును విరిచినటువంటి జయశాలి. దయల తండ్రి, జయశాలి అయినటువంటి మీరు, మీ కుమారులమైన మేము కూడా తన ఈ లోకంలో జయం పొందాలంటే, విజయాన్ని సాధించాలంటే దయల తండ్రి మా జీవితంలో నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభా మీరు మీ భక్తుడైన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా మమ్మల్ని తీసుకొచ్చిన మాటలు బట్టి వందనాలు. దయల తండ్రి స్తోత్రాలు. దయల తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో తండ్రి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, ఈ 4 లంగరుల తండ్రి ఈ యొక్క సంఘము తండ్రి సహవాసము తండ్రి భవిష్యత్ దినాల్లో తండ్రి అనేకులకు వెలిగించేలాగున దయలకు నశించిపోయే ఆత్మల కొరకై ప్రభా ఇక్కడ ఒక దీపస్తంభాన్ని దయల తండ్రి స్థాపించేదాని కొరకై మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి పెద్దవాళ్ళు అయిపోయినారు, వృద్ధులుగా ఇటు కదలలేని పరిస్థితి ప్రభా సాయం దయచి ప్రార్థన ఆలకించండి. దయల తండ్రి మీ యొక్క సన్నిధి తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక దినాలుగా ప్రార్థించిన రీతిగా దయల తండ్రి చీకటిలోనూ మరణ ఛాయ కలిగినటువంటి ప్రదేశంలోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ప్రభా మీరు అరుణోదయ కిరణంగా ఉదయించినారు ఈ లోకంలో. అందుకే స్తోత్రాలు. దయతల్ని ప్రాముఖ్యంగా సంతోష సుమ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వివాహం నాటి నుంచి నేటి వరకు కూడా 4 సంవత్సరాలు కాపాడి 5వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే వందనాలు. బిడ్డలు దీవించి ఆశీర్వదించు. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించననేటువంటి వాగ్దానం బిడ్డలకు దాన్ని పరిపూర్ణం చేయమని ప్రార్థన. ప్రేమించినటువంటి 2 కుమార్తెలు బట్టి వందనాలు. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వయసు నుండి జ్ఞానం ఎదిగి ఫలించి అభివృద్ధి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేసే చేతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక ఆత్మీయ అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహం చుట్టూ కూడా మీ సన్నిధి దూతలు కావలించమని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి దాసరాలను కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని చిన్న కుమారుడు ప్రభా భవిష్యత్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమార్తెలు తండ్రి వారు ప్రభా వారి భవిష్యత్ చదువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. సాయం దయచేయండి. చిన్న కుమార్తె ప్రేమించినటువంటి 2 కుమారుని పెట్టండి. బిడ్డలు దీవించి ఆశీర్వదించి వారి చేతులు దీవించి ఆశీర్వదించమని దయల తండ్రి. రాణి శ్యామును ప్రేమించినటువంటి జ్యేష్ఠ కుమారుడు రిషి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఇద్దరు కాపాడిన వందనాలు.
ప్రభా సంవత్సరాన్ని దయాకిరీటాన్ని ధరింపజేసి ఇంతవరకు ప్రభా తన జీవితంలో మీరు చేసిన మేలుకై స్తోత్రాలు. చిన్న కుమారుడు చెవిని కూడా దీవించి ఆశీర్వదించి మేలుకై జ్ఞాపకం చేసి మంచి మాటలను గ్రహించు. బిడ్డల రకల కష్టాన్ని దీవించి ఆశీర్వదించి మేలుకై జ్ఞాపకం చేసుకో. దయల తండ్రి వారి యొక్క ఆర్థిక ఆత్మీయ అక్కలన్నీ తీర్చి మయం పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దూర ప్రాంతాలను బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు మేలు చేత జ్ఞాపకం చేస్తున్నాం. బేతల పరిచర్యను కూడా దీవించమని రానున్న దినాల్లో ప్రభా స్థలాల్లో తండ్రి నీ పరిచర్య విస్తరించినట్టు బేతలు సరిహద్దులు విశాలపరచు, బేతలు తాళను పొడిగించమని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి లాగున ప్రభా తండ్రి ఆయా స్థలాల్లో ప్రభా నీ యొక్క పరిచర్య విస్తరించినట్లుగా మీరే దీవించి ఆశీర్వదించండి. బలహీన దాసుని జ్ఞాపకం చేసుకుని బలపరచమని తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి, షుగర్తో బీపీతో బాధపడేటువంటి కాళ్ళ నొప్పులు తండ్రి, భయంకరమైన ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో బాధపడేటువంటి వారిని, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మీరే మీ గాయపడిన చేత ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఈ స్థలంలో ఇలాగున ప్రార్థించేటువంటి సమయాన్ని అనుకూలపరిచినందుకు వందనాలు. ఇలాంటి ప్రార్థన కూడిక నిత్యము కొనసాగునట్లుగా మీ సన్నిధిలో మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఎన్నటికీ ఆరిపోకూడదని రాయబడింది ప్రభా తండ్రి. ప్రారంభించబడినటువంటి ఈ ప్రార్థన కూడిక ఏది ఏమైనటువంటి వాతావరణం అననుకూల పరిస్థితులు తండ్రి ఉన్నప్పటికీ కూడా ప్రభా ఈ ప్రార్థన ఇక సహవాసం, ఈ ప్రార్థన ఎప్పుడు కూడా ఆగిపోకుండా నిత్యం కూడా ప్రభా ఈ స్థలంలో ప్రార్థించేటువంటి ప్రభా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేశాం. అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తులో బంధిస్తూ ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి మాకు జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ చేసిన మేలుకై స్తుతిస్తూ సమయాన్ని దీవెనకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సాహసం చేరిన మనకు, సర్వలోకంలో చేరిన సకల పరిస్థితులకు, మరి ముఖ్యంగా సంతోషమ ఈనాడు వివాహ తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలకు, ముఖ్యంగా రిషన్కు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్యగారు వందనాలు.